టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. ఒకటే ట్రోలింగ్స్, ఒకటే టార్గెట్ చేయడం జరుగుతుంది ఒక మహిళ పైన. ఈ సుమన్ టీవీ వాళ్ళే ఒక ప్రైవేట్ స్కూల్ కి తీసుకెళ్లి మరి ప్రమోషన్ చేపించారు. సో ఈ గౌతమి రాథోడ్ గురించి మాట్లాడాలి అంటే చాలా వరకు డబ్బులు సంపాదించిందా, ఫ్రీగా చేసిందా అనేది సెకండరీ. తన ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పేది యూట్యూబ్ లో, ఫ్రీ సర్వీస్, ఒకరికి అడుగు రూపాయి తీసుకోలేదు. కాకపోతే ఈ ఫ్రీ సర్వీస్ అనేది కూడా ఒకటి చేస్తుంది కదా, దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? మళ్ళీ అక్కడ నుంచి అదే పాడుపడ్డ స్కూల్ అంటే ఇంకో పాడుపడ్డ స్కూల్లోకి పంపించారు దానికి రెనోవేషన్ లేదు, ఏమీ లేదు. ఇట్లాంటి వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రమోషన్స్ చేసుకొని అందరిలాగా బట్టలు ఇప్పదీసి సగం సగం బట్టలతో ఏమైనా ప్రమోషన్స్ చేసిందా అశ్లీలంగా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈ రోజు మనం తెలంగాణ ముచ్చట్లో భాగంగా ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే విషయం, అసలు ఈ టాపిక్ మీద నేను స్పందించొద్దు అని అనుకున్నా. కాకపోతే గత 2 రోజుల నుంచి చూస్తుంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గానీ, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ షేర్స్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్కడ చూసినా గానీ ఒకటే ట్రోలింగ్స్, ఒకటే టార్గెట్ చేయడం జరుగుతుంది ఒక మహిళ పైన. ఆ మహిళ ఎవరో కాదు, ఇప్పుడు రీసెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ టీచర్ వృత్తిలో ఉంటూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ప్రమోషన్స్ చేస్తున్నందుకు రీసెంట్ గా 2 days బ్యాక్ ఖమ్మంలో ఉన్నటువంటి డిఈఓ గారు సస్పెండ్ చేసిన గౌతమి రాథోడ్. సో ఈ గౌతమి రాథోడ్ గురించి మాట్లాడాలి అంటే, ఒక టీచర్ వృత్తిలో ఉంటూ చాలా ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇదంతా పక్కన పెడితే నేను ఇప్పుడు స్పందించాలనుకుంది 2 టాపిక్స్ మీద. ఒకటి మన వ్యవస్థ మీద, ఏదైతే డిఈఓ గారు సస్పెండ్ చేశారో గవర్నమెంట్ ఉద్యోగస్తుల గురించి, ఆ వ్యవస్థ దాని గురించి, అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి. సో ఫస్ట్ పాయింట్ వస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తులు. గవర్నమెంట్ జీవో ప్రకారం చూసుకుంటే చాలా వరకు కూడా బయట ప్రమోషన్స్ చేయడానికి, వేరే ఆర్థికంగా డబ్బులు వచ్చే పనులు ఏవి చేయడానికి కూడా జీవోకి వర్తించదు. ఓకే రైట్, తెలుసో తెలియకో చేసింది, తెలుసో తెలియకో చాలా ప్రమోషన్స్ చేసింది, చాలా వరకు డబ్బులు సంపాదించిందా, ఫ్రీగా చేసిందా అనేది సెకండరీ. కాకపోతే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ గౌతమి రాథోడ్ గారు ఎవరైతే ఇంగ్లీష్ టీచర్ ఉండి ప్రజెంట్ ఖమ్మం మామిళ్ళగూడెం స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు, ఈ గౌతమి రాథోడ్ గారు ఇన్స్టాగ్రామ్ లో గానీ, యూట్యూబ్ లో గానీ మీరు ప్రమోషన్ చేసిన వీడియోసే చూస్తున్నారు. కానీ తను ఒక ఇంగ్లీష్ లెక్చరర్. నేను ఒకసారి మీకు కొన్ని వీడియోస్ చూపెడతా యూట్యూబ్ లో. సో రైట్, ఆల్రెడీ అదే ఉంది. గౌతమి రాథోడ్ అసలు ఏం చేసేది? గౌతమి రాథోడ్ అసలు మాక్సిమం ఓన్లీ ప్రమోషన్స్ చేసేదా? యూట్యూబ్ లో ఇంకా మంచి వర్క్స్ ఏమైనా చేసేదా? ఇవి కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. మాక్సిమం ఓన్లీ ఇప్పుడు ఏదో తప్పు చేసింది అని చెప్పి దాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు మాక్సిమం ఒక రకంగా చూసుకుంటే తను ఇంకేం చేసేది ఇన్స్టాగ్రామ్ లో గానీ, యూట్యూబ్ లో గానీ. సో ఇప్పుడు 10 నెలలు తనలు నిన్ను మోసిన అమ్మైనా సంథింగ్ ఇది ఒక పోస్ట్ అనుకుంటా, మేబీ మనకి కాపీరైట్స్ గైడ్ లైన్స్ ఉండొచ్చు, సాంగ్ వేరు కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నట్టుంది. సో టీచర్ వెళ్ళిపోవద్దు అని చెప్పి అందరు బాధపడుతున్నారు. అంటే ఒక గుడ్ టీచర్ అయితేనే ఈ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది టీచర్స్ కి, స్టూడెంట్స్ కి. కాకపోతే అది స్కూల్ టైంలో కానీ, ఎటువంటి క్లాస్ రూమ్ మధ్యలో కానీ జరిగిన సిచ్యువేషన్ లాగైతే అనిపించట్లేదు ఇది. అదొకటి పాయింట్ తీసుకోండి. ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, ఇది కూడా ఒకసారి చూడండి. ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్, 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ బై ట్యూబ్ ఇంగ్లీష్. సో చూడండి ఎన్ని వీడియోస్, 1 కాదు 2 కాదు, మోస్ట్లీ నియర్ బై 53 లెసన్స్ ఫ్రీగా. 53 లెసన్స్, 53 day 1, day 5, అట్లా 45 days. ఒక సాధారణ వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్టు, దగ్గర ఒక సాధారణ వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్టు తన ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పేది యూట్యూబ్ లో, ఫ్రీ సర్వీస్, ఒకరికి అడుగు రూపాయి తీసుకోలేదు. 1 million వ్యూస్, ప్రతిదీ చూసుకోవచ్చు. 6 లక్షలు, 3 లక్షలు, 1,90,000, 80,000, 63,000, కొన్ని వేల మందికి ఫ్రీ ఇంగ్లీష్ కోర్స్ ఇచ్చేది. మరి దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు మీరు? ఇప్పుడు యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్ గా రీల్స్ చేస్తున్నందుకు సస్పెండ్ చేశారు, హ్యాపీ, ఓకే అనుకుందాం, హ్యాపీ అనుకుందాం. కొంతమంది ఆనందపడే వాళ్ళు ఆనందపడతారు. కాకపోతే ఈ ఫ్రీ సర్వీస్ అనేది కూడా ఒకటి చేస్తుంది కదా, దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు?
ఇప్పుడు హైకోర్టులో గాని కోర్టులో గాని పరిగణలోకి తీసుకోవాలి అని అంటే ఇంతకు ముందు వాడి నేర చరిత్ర ఏంది, ఇంతకు ముందు వాడు చేసిన హిస్టరీ ఏంది, ఇంతకు ముందు వాడు ఇలాంటి నేరాలు ఏమైనా చేశారా చేయలేదా, లేకపోతే ఇది ఫస్ట్ టైమా అనేది చూసి దానికి తగ్గట్టు పనిష్మెంట్స్ ఉంటాయి కోర్టులో కూడా. కానీ మీరేం చేశారు, డైరెక్ట్ సస్పెండ్ చేశారు. ఆ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. ఓకే, అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, మీ పనితనం ఉంటే ఒక రోజులో కావచ్చు, పనితనం లేకపోతే సంవత్సరాలు గడపచ్చు. కాకపోతే మంచిని కూడా చూడండి. ఓకే, బట్టల షాప్స్ ప్రమోషన్స్ చేసింది, అన్ని ప్రమోషన్స్ చేసింది తప్పు కావచ్చు, కాకపోతే మంచిని కూడా పరిగణలోకి తీసుకోండి. ఫస్ట్ పాయింట్ ఇదైతే. ఇంకొకటి స్కూల్ వ్యవస్థ. డిఈఓ గారు విత్ ఇన్ సెకండ్స్ లో స్పందించి సస్పెండ్ చేశారు. ఓకే, హ్యాపీ, మంచిది, సస్పెండ్ చేశారు. మీ పనితనం ఏందో చూపెట్టుకున్నారు. ఇదే పనితనాన్ని, ఇదే యాక్టివ్నెస్ ని స్కూల్స్ లలో ఫుడ్ పాయిజన్స్ అయి చచ్చిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు, హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్కూల్ యాజమాన్యం చేసిన మిస్టేక్స్ వల్ల యాక్సిడెంట్లు అయ్యి స్కూల్ బస్సులు బోల్తా పడి చనిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు, దెబ్బలు తిన్న స్టూడెంట్స్ ఉన్నారు. అది కాకుండా కొన్ని స్కూల్స్ మీ ఖమ్మంలోనే, ఇప్పుడు ఏదైతే మీరు ఖమ్మంలో సస్పెండ్ చేశారో 57 డివిజన్ లో నడి రోడ్డు మీద పక్కనే స్కూలు ఓ చిన్న షెడ్ లో చదువుకుంటున్నారు, ఏది నెల నెల కిరాయిలు ఇచ్చుకుంటూ. మరి దాని మీద మీ పట్టింపేంది? ఇప్పటికీ అక్కడ ఉన్న ఉపాధ్యాయులు పేరెంట్స్ హై స్కూల్ కావాలని చెప్పి గొడవ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి అదే పాడుపడ్డ స్కూల్ అంటే ఇంకో పాడుపడ్డ స్కూల్లోకి పంపించారు దాన్ని. దానికి రెనోవేషన్ లేదు, ఏమీ లేదు. ఇట్లాంటి వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అంతేలే గాని ఎవరే రీల్స్ చేస్తున్నారు, ఎవరంత తొందరగా పోయి ఇంటికి వస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఇవి కాదు. వీళ్ళు 1 గంట ఇంటికి పోయినా ఎవరికి నష్టం లేదు, 1 గంట తొందరగా వచ్చినా నష్టం లేదు. మీరు మాత్రం ఏదో టైం కుంటి పనులు చేస్తున్నట్టు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ లో ఏ స్కూల్లో ఎవరు స్టూడెంట్స్ తో మిస్బిహేవ్ చేస్తున్నారు వీటిని పరిగణలోకి తీసుకోండి. అంతేలే కానీ రీల్స్ చేసినందుకు సస్పెండ్ చేసి నేనేదో పెద్ద పని చేసా అన్నట్టు ఫీల్ కాకుండా ఫస్ట్ ఇవి చూడండి. మాక్సిమం కుదిరితే చేసిన తప్పు కావచ్చు. ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు అంత ఎందుకండి, ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్స్ చేసిందని ఒక మాట్లాడుతుంటారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ గాని, ప్రతి ఒక్క గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగస్తులు గాని పొద్దున 8:30 to 9:30 ఎగ్జాక్ట్లీ టైం. డిఓ గారు మీరైనా సరే మీ స్టాఫ్ మీకు ఎక్కడ వర్క్ చేస్తుంది, మీ స్టాఫ్ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారని మీకు తెలుసు కదా. 8:30 to 9:30 ఎగ్జాక్ట్లీ స్కూల్ అవర్స్, స్కూల్ స్టార్టింగ్ అవర్స్ చూసుకోండి. ఒక పేరెంట్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్, యాజ్ ఎ పేరెంట్, ఈ 2 కాలంలో చూసుకుంటే వాళ్ళ పిల్లగాడికి ఒక స్కూల్, ప్రైవేట్ స్కూల్ డ్రెస్ వేసి రోడ్డు మీద తీసుకొని వెళ్తా ఉంటుంటే అది ప్రమోషన్ కాదంటారా? దాని ప్రమోషన్ అనరా? మరి అది ప్రమోట్ అన్నట్టే కదా. ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రతి ఒక్క గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి, ప్రతి ఒక్క గవర్నమెంట్ సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి అని ఒక సిద్ధాంతం ఎప్పటి నుంచో అందరూ అంటున్నారు. మరి దాని గురించి మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు ఆలోచించట్లేదు? సో ఇదొక పాయింట్ చూసుకోండి. మీరు కూడా మీకు తెలుసో తెలియకనో ప్రత్యక్షంగానో పరోక్షనో ప్రైవేట్ స్కూల్ని ప్రమోషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు, అది ఒక టీచర్ వృత్తిలో ఉన్న వాళ్ళనే కాదు, ఎక్కడ ఏ సంస్థలో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయించి తెలుసో తెలియక ప్రమోషన్ జరుగుతుంది. మీ స్కూల్ పిల్లగా ఒక యూనిఫామ్ కొని ఆ యూనిఫామ్ వెనక ఒక స్కూల్ పేరు ఉంటది, దాన్ని మీరు దగ్గరుండి మీ బాబుని చేతులు పట్టుకొని రోడ్డు మీద నడిపించుకుంటూ పోయి బస్ ఎక్కించి మళ్ళీ నా పిల్లగాడు పలానా స్కూల్లో చదువుతున్నాడు అని పక్క తోటి ఎంప్లాయీస్ తో చెప్పుకుంటారు కదా. అది ప్రమోషన్ కాదా మీ దృష్టిలో? మరి దాన్ని ఏమంటారు? ఇదంతా పక్కన పెట్టండి. మోస్ట్లీ నేను ఇవాళ రెస్పాండ్ కావడానికి కారణం, ఈ వీడియో మీద నేను మాట్లాడాలి అనుకోవడానికి కారణం, నిన్న రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు 2 days బ్యాక్. గౌతమి రాథోడ్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ బాధ భరించలేక చచ్చిపోవాలనిపిస్తుంది లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న టీచర్. చాలా అసలు ఎలా అంటే చచ్చిపోవాలి అన్న కాన్సెప్ట్ లో తీసుకెళ్లిపోయారు. నేను చచ్చిపోతే బాగుండు, ఎందుకు బతుకున్నా అనేటట్టు చేశారంటే అది ఎవరి మిస్టేక్? అది నేను ఈ రోజు మాక్సిమం ఈ వీడియో మీద రెస్పాండ్ కావాలనుకున్నా. ఇప్పుడు ఇంటికి చెయ్యను కూడా, ఇంతవరకు కూడా చెయ్యలేదు. కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పిన బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చెయ్యనండి. అది నా యొక్క ఉద్దేశం కూడా మొదలెట్టేసింది.
కట్ చేస్తే ఉన్న ఉద్యోగం తన తీరు మార్చుకోకపో ప్రభుత్వ టీచర్ విద్యాబుద్ధులు నేర్పి ఇప్పుడు ఈ సుమన్ టీవీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక వ్యవస్థను అంటానికి కాదులే కానీ, ఈ సుమన్ టీవీ వాళ్ళే ఒక ప్రైవేట్ స్కూల్ కి తీసుకెళ్లి మరి ప్రమోషన్ చేపించారు. మరి దాన్ని ఏమనాలి? ఇప్పుడు ఈ సుమన్ టీవీ ఇప్పుడు కట్ చేస్తే సస్పెండ్ చేశారు, కట్ చేస్తే ఇట్లా రీల్స్ చేసింది అని చెప్పి ఎవరి గురించి ఒక కథనమే వేసింది కదా. మరి మీ సుమన్ టీవీ వాళ్ళు ఖమ్మంలో తీసుకొని పోయారు కదా ప్రమోషన్ కి. వన్ ఆఫ్ ది రీజన్ ఈమె లైఫ్ ఇలా కావడానికి కారణం ఫస్ట్ సుమన్ టీవీ. ఫస్ట్ ఆ సుమన్ టీవీ మీద మీరు కేసు వేయాలి. లెక్క ప్రకారం చూస్తే ఈ సుమన్ టీవీని ప్రైవేట్ టీచర్స్ వాడుకుంటున్నందుకు సుమన్ టీవీ మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకొని వెళ్ళి వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ చేయించి ఒక ప్రైవేట్ స్కూల్లో, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సుమన్ టీవీ ఏమకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది? ఓకే, పక్కన పెట్టండి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుంటే నన్ను చంపేయండి, దీని బదులు ప్రతి ఒక్క దాంట్లో చూసుకోండి, నన్ను చంపేయండి, దీని బదులు ఈ ట్రోల్స్ మేజర్లీ సోషల్ మీడియా ఎంత దారుణంగా తయారైందంటే, ఇన్స్టా వాళ్ళు కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ లేదు అని అంటే మన వాట్సాప్ లలో ఏ పని పాటు ఉండదు. ఒక లింక్ వచ్చిందంటే దాన్ని 100 మందికి షేర్ చేస్తారు, నిద్ర కూడా పోరు. ఇక వీళ్ళు మరీ ఎంత దారుణం అంటే పాపం ఒక మనిషిని, ఇప్పుడు చూడండి వీడియో చూద్దాం అంగ్లాన్ని, ఇలాంటి షేర్ చేయండి. నాలాంటి నీలాంటి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పనికొస్తుంది కదా, ఇలాంటి షేర్ చేయరు. ఎంత దారుణం చేశారంటే తనని ఆఖరికి టీవీ స్క్రీన్ ముందుకు వచ్చి నన్ను చంపేయండి, ట్రోలింగ్స్ నేను భరించలేకపోతున్నా అనే స్టేజ్కి వచ్చారంటే సోషల్ మీడియా ఎంత దిగజారిపోయింది. తన తోటి ఒక మనతో పాటు మీతో పాటు ఉండే తోటి ఇన్ఫ్లుయెన్సర్, తను ఎవరో ఎక్కడావో కూడా కాదు, ఒక ఇంగ్లీష్ వృత్తితో ఉంటూ తనకున్న ప్యాషన్ అది. ఆ ప్యాషన్ లో కొంచెం ఏదో వచ్చింది, ట్రోల్స్ అటు ఇటు చేసుకుంటూ ప్రమోషన్స్ చేసుకొని అందరిలాగా బట్టలు ఇప్పదీసి సగం బట్టలతో ఏమైనా ప్రమోషన్స్ చేసిందా? అశ్లీలంగా ఏదో వల్గర్ గా ఏమైనా వీడియోస్ చేసిందా? ఎవరినైనా నోరు జారి వల్గర్ గా తిట్టిందా? వల్గర్ ఎక్స్పోజింగ్ చేసిందా? ఏమీ చేయలేదు. కానీ ఇంత ట్రోల్స్ ఎందుకు? ఇన్ని ట్రోల్సా? పాపం ఒక మహిళ మీద ఇన్ని ట్రోల్స్ చేస్తే ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే ఆ వీడియో చూస్తే మాకే ఎంత బాధ అనిపించిందంటే, అసలు ఇంత టార్గెట్ చేయడానికి దీని వెనక అసలు ఎవరున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. సో సోషల్ మీడియా వాళ్ళు కూడా చాలా వరకు లిమిట్స్ క్రాచ్ చేసి టార్గెట్ చేయడం ఇదంతా కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఫైట్ చేయండి. సోషల్ మీడియా మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ చేశారు కదా, ఒక ట్రోలింగ్, ఒక యుద్ధం లాగా తను ఏదో ఆల్కేదా దాన్ని ఏమంటారు కదా, ఏదో తీవ్రవాది లాగా చిత్రీకరించి ఆమె చేసిన కొన్ని ఒక రీల్స్ కి డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతాయి, అయిపోయా. కాకపోతే మీరు పెట్టిన వీడియోస్, మీరు ఇచ్చిన ఇంపాక్ట్ ఆ మనసులోంచి పోయిద్దా? ఆ డిప్రెషన్ లోంచి బయటకు వచ్చేస్తుందా? వీడియో ఏముంది, ఆమె చేసిన రీల్స్ డిలీట్ చేసేస్తే 5 సెకండ్లో డిలీట్ అయిపోతాయి. అది సెకండరీ, అసలు అది పెద్ద మ్యాటర్ కాదు. ఆ వీడియో తెలుసో తెలియకో లేకపోతే డబ్బులు ఆశించి చేసిందో ఓకే, తప్పులైతే చేసింది. దీన్ని భూతద్దంలో పెట్టి చూసే బదులు సమాజంలో ఇంకా చాలా పెద్ద తప్పులు ఉన్నాయి, చాలా పెద్ద వ్యవస్థలు ఉన్నాయి. వాటి మీద ఫైట్ చేయండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, అధికారులు కానీ, లేదంటే మన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేదంటే యూట్యూబర్స్ కానీ, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటి చిన్న వాళ్ళ మీద చేస్తే ఏమొస్తుంది? రాక్షసానందం తప్ప. చనిపోయిద్ది సపోజ్ అనుకుందాం, ధైర్యవంతులు కాదు, రేపు పొద్దున్న చచ్చిపోయిద్ది, ఏం చేస్తారు? తిరిగి వస్తుందా? రాదు. పోనీ ఏమైనా సస్పెండ్ నేను ఎత్తేస్తానా అంటే ఈవో అంటే ఏమైనా వస్తుందా? రాదు. సో మన యాక్షన్ తీసుకునేటప్పుడు అవతల రియాక్షన్ ఏ విధంగా ఉంటది, మన యాక్షన్ ని వాళ్ళు రిసీవ్ చేసుకోలేరా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, మన సొసైటీలో బొచ్చడి ఇష్యూస్ ఉన్నాయి. అసలు ఇదే ఒక ఇష్యూ, ఇది తప్ప తెలంగాణలో, ఖమ్మంలో, అసలు ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో, ఆంధ్రాలో అసలు ఏది లేదు. ఇదే పెద్ద ఇష్యూ మనకి అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ శాటిలైట్ టీవీ అని లేదు, యూట్యూబ్ ఛానల్ అని లేదు, ఇన్స్టా వాళ్ళని లేదు, పెద్ద ఛానల్స్ కూడా ఇదే న్యూస్. అసలు ఏ న్యూస్ లేవో తెలంగాణలో నాకు తెలిసి. ఇదే పెద్ద హాట్ టాపిక్. నెక్స్ట్ ఎమ్మెల్యేని చేసేయండి, ఇక ఒక 10 రోజులు జైలుకు పంపించేసి తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేయండి, ఇక అయిపోయింది. ఎందుకు ఇంత హైప్ ఇవ్వడం ఈ ఇష్యూ మీద అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఇంకొకటి చూసుకుంటే చాలా వరకు కూడా డిఈఓ గారు మాక్సిమం, ఇది మీకే చెప్తుంది చూడండి, మాక్సిమం ఆమె సస్పెన్షన్ అనేది అది ఎంతవరకు వాస్తవం. వీడియోస్ అన్ని డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతే ఒకసారి అదే యూట్యూబ్ ఛానల్లోంచి దాంట్లో నుంచి చాలా సోషల్ సర్వీసెస్ కూడా చేసింది, చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ నించుంది, చాలా మందికి ఒక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కి ఎడ్యుకేషన్ అందించింది. సో ఇవి కూడా పరిగణలోకి తీసుకోండి. అది సస్పెన్షన్ అనేది మీ రూల్స్ ప్రకారం ఎట్లా పాసిబిలిటీ ఉంటుందో చూసి
దాన్ని తొలగించాలని కోరుకుంటున్నాం. అంతేకాదు ఇదే పెద్ద ఇష్యూ కాదండి. మీరు నాకు తెలిసి చాలా వరకు ఖమ్మంలో ఆల్రెడీ పర్యటించుంటారు. మీకు చెప్పే స్థాయిలో మేము ఉన్నా కానీ కాకపోతే మీ డ్యూటీ మీకు తెలుసు. మీరు ఎట్లా చేస్తే అది వర్కౌట్ అవుతుంది ఏంది అనేది మీకు తెలుసు. చాలా వరకు స్కూల్స్ లేక ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఏదో చెట్ల కింద ఇప్పటికి మనం 2026లోకి వచ్చాం. కొత్త జనరేషన్ వస్తూనే ఉంది. చాలా టెక్నాలజీలో ఉన్నాం. ఇలా ప్రతి ఒక్క స్కూల్లో ఉండాల్సిన స్కూల్లో ఉన్నాయి ఫెసిలిటీస్, లేని స్కూల్ అసలు లేవు. అవి చూసుకోండి. చాలా వరకు మేజర్లీ మా దృష్టికి వచ్చిన ఒక స్కూల్ అయితే ఆల్రెడీ 57 డివిజన్ లో గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంది. అది చాలా అస్తవ్యస్తంగా ఉంది. దాన్ని కూడా మీరు ఒకసారి పరిగణలోకి తీసుకోండి. ప్లస్ ఎవరైతే ఇప్పుడు ఈమెం పెద్ద తప్పు చేయలేదు నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఏదో టీచర్ అయి ఉండి వల్గర్ గా మాట్లాడుతూ బూతులు తిరుగుతూ వీడియోలో, లేకపోతే కింద పైన సగం బట్టలతో వీడియోలు అయితే ఏం చేయలేదు. అంత పద్ధతినే ఉంది. ట్రోల్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ ట్రోల్స్ కి ఒక్కొక్కసారి రియాక్షన్ అయి ఉండొచ్చు. ఆ ఒక మహిళ కాబట్టి రియాక్ట్ కావాలి. ఎంత గవర్నమెంట్ టీచర్ అయితే మాత్రం రియాక్ట్ కావడానికి కూడా హక్కు లేదంటారా? సో వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఫైట్, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాళ్ళకు ఉంటది. కాబట్టి ఇది పెద్ద మ్యాటర్ కాదు, ఇది పెద్ద సమస్య కాదు. దీన్ని సోషల్ మీడియా నుంచి మీరు ఎంత తొందరగా సాల్వ్ చేస్తే అంత మంచిది. దీని మీద మీరు స్పందిస్తే ఇంకా హ్యాపీ. ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉందో ఆమె గురించి వస్తున్న ట్రోల్స్, ఒక మహిళగైనా స్పందించండి. మీరు ఒక మహిళే కదా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నేను చచ్చిపోతా అని పెట్టింది పబ్లిక్ గా. దీని బదులు ఈ ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నా నన్ను చంపేయండి అని చెప్పి డైరెక్ట్ అంటుంది అంటే ఆలోచించుకోండి ఒకసారి మీరే. ఈ రోజు ఇది పరిమితి మించొచ్చు. మీరు ఈ సస్పెండ్ ఇట్లే కంటిన్యూ చేస్తే ఇంకా డిప్రెషన్ లోకి పోయి ఇంకేమైనా కావచ్చు. అప్పుడు మీరు బాధ్యులు కాదు, ఇన్స్టా వాళ్ళు బాధ్యులు కాదు. సో నాకు ఇంతవరకు నేను ఇంత మాట్లాడుతున్నా, ఈ గౌతమి రాథోడ్ అనే పర్సన్ తో ఇంతవరకు మాట్లాడింది లేదు, ముఖ పరిచయం లేదు, తన వీడియోస్ మేము చూసింది కూడా లేదు ఇంతవరకు. ఈ ఇష్యూ వల్ల మేము చూడాల్సి వచ్చింది. అసలు మీ యూట్యూబ్ లో ఏం చేసేది, ఇన్స్టాలో ఏం చేసేది, ఇవన్నీ చూస్తే అప్పుడు అర్థమైంది. తను ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా నడిపిస్తుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు దీన్ని ఇంత ఎక్స్పోజ్ చేస్తున్నారు, మంచిని వదిలేసి చెడుని ఎందుకు పట్టుకున్నారు అనేది మాకు అర్థం కాలేదు. దీనివల్ల నేను రెస్పాండ్ కావాల్సి వచ్చింది. సో మీ అందరికి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అందరికి చెప్పేది ఏంటంటే దయచేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మరీ ఇంపార్టెంట్. ట్రోలింగ్స్ ఆపండి. ఒక మహిళని ఇంత ఇబ్బంది పెట్టి నేను చనిపోతా అనే స్టేజ్ దాకా తీసుకురావడం కూడా మనం చేస్తున్న చాలా మిస్టేక్. సో మీరు ట్రోలింగ్స్ ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు డిఈఓ గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కూడా దీని మీద ఒక మంచి ఆలోచన చేసి సస్పెండ్ ఎత్తేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ వీడియో అయితే నేను ఎవరి కోసము ఫేవర్ గా మాట్లాడడానికో లేదంటే ఒకరిని కించపరచడానికో నేను చేసింది కాదు. ఒకసారి ఆలోచించండి, ఆలోచిస్తారని కోరుకుంటున్నా. సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.